హాయ్ అండి, అందరు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కేడీ అఫీషియల్ తెలుగు విక్టరీ విత్ యాష్. ఈరోజు అండి మన వీడియోలో నిన్న తెల్లవారుజామున మన క్రిస్ జాన్సన్ గారు చాలా రోజుల తర్వాత తన యూట్యూబ్ అకౌంట్లో లైవ్ చేయడం జరిగింది. తన ఛానల్లో ఆ ఛానల్లో ఏం చెప్పారనేది క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఈ వీడియో నిన్ననే చేసేది ఉండండి, ఎందుకంటే లెంతీ అవుతుందని చెప్పేసి చేయలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో లెంతీ వీడియోస్ ఎవరు చూసేంత ఓపిక ఎవరికి లేదు మన ఫౌండర్స్కి, ఎందుకంటే సిచ్యువేషన్ కూడా అలానే ఉంది కాబట్టి. పెద్దగా అప్డేట్స్ కూడా లేవు కాబట్టి రేపు చెప్పుకోవచ్చు అని చెప్పేసి నేను చెప్పలేదు. ఓకే, ఈరోజు మాత్రం మన వీడియోలో మన క్రిస్ జాన్సన్ గారు ఏం చెప్పారనేది క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకా 10-15 మందికి షేర్ అవ్వడం జరుగుతుంది, వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. ఓకే, ఇక మనం టాపిక్లోకి వెళ్తేనండి, నేను మార్నింగ్ తెల్లవారుజామున 5 గంటలకు మన క్రిస్ జాన్సన్ గారు నెల రోజుల తర్వాత, ఆల్మోస్ట్ నెల రోజులు అయిపోయింది, నెల రోజుల తర్వాత తను లైవ్ చేయడం జరిగింది. తను ఫేస్బుక్ అకౌంట్లో మాత్రం రీల్స్, పోస్టర్లు, ఫొటోస్ షేర్ చేసుకోవడం, తను ఎంజాయ్ చేసేటివన్నీ పెట్టడం జరుగుతుంది. కానీ 1 మంత్ తర్వాత మన యూట్యూబ్లో లైవ్ చేయడం జరిగింది. అలాగే మన రెడ్ రెఫరెంట్ గారు కూడా లైవ్లో ఉన్నప్పుడు క్రిస్ జాన్సన్ గారు తనకు ఫోన్ చేయడం కూడా జరిగింది. దాని గురించి ఇప్పుడు ప్రజెంట్ అవసరం లేదు, కాకపోతే మనకు నిన్న జరిగిన దాంట్లో ఏం చెప్పారంటే క్లియర్గా చూసుకుందామండి. ఓకే, నిన్న లైవ్ ఒక 25 నిమిషాలు ఉందండి. తన లైవ్లో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మాత్రం తీసుకోవడం జరిగింది. ఏంటంటే, ముందుగా నేను ఎక్కడికి వెళ్ళడం లేదు, మీరు కూడా ఎక్కడికి వెళ్ళొద్దు, చాలామంది MLM కాన్సెప్ట్లకు చేస్తురు అని చెప్పడం జరిగిందండి. మన తెలుగు లీడర్స్, మన లీడర్స్ కూడా చాలామంది చేయడం జరుగుతుంది. వాళ్ళ పేర్లు కూడా నాకు తెలుసు, కానీ నేనైతే చెప్పదలుచుకోలేదు. కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మన యాష్ మఫర్ గారు చాలా సైలెంట్గా ఉండడం జరిగింది. అంటే సైలెంట్ అంటే యాష్ మఫర్ లేరు, వర్క్ జరగట్లేదు అని కాదు, సైలెంట్గా ఉంటేనే వర్క్ ఇంకెక్కువ జరగడం జరుగుతుంది. అందుకని మన యాష్ మఫర్ ఎంత సైలెంట్గా ఉంటే అంత వర్క్ జరుగుతుందని అర్థం. మన భవిష్యత్తులో మార్చేది యాష్ మఫర్ గారే, మన జీవితాలు అన్నీ మారబోతున్నాయి, మార్చే కెపాసిటీ ఉన్న వ్యక్తి కూడా యాష్ మఫర్ గారే అని చెప్పడం జరిగింది. నేనైతే ఎలాంటి MLM కాన్సెప్ట్ చేయట్లేదు, మీరు కూడా చేయొద్దు అన్నట్టే చెప్పడం జరిగిందండి. అలాగే నేను ఈ విక్టరీ విత్ యాష్లో ఉండడం జరుగుతుంది, మీరు కూడా ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి అని చెప్పడం జరిగింది. నాకు యాష్ మఫర్ గారి మీద 100% నమ్మకం ఉంది. త్వరలో మంచి అప్డేట్స్ రాబోతున్నాయి. అలాగే మన విక్టరీ విత్ యాష్ అనేది మనకు చాలా నేర్పించబోతుంది, చాలా రకాలుగా మనకు నేర్పించబోతున్నాం. అది అతి త్వరలో మన లెర్నింగ్ అనేది స్టార్ట్ కాబోతుంది. కానీ డేట్ అయితే ఎక్కడ మెన్షన్ చేయలేదు. అంటే ఏంటంటే తనకు కూడా సరిగ్గా తెలియదు కాబట్టి డేట్స్ కానీ త్వరలో స్టార్ట్ కాబోతుంది. అదేవిధంగా విక్టరీ విత్ యాష్లో ఎవరు పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు, డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ అదే కట్టవలసి వస్తే యాష్ మఫర్ గారే తనే పే చేయడం జరుగుతుంది అని కూడా చెప్పడం జరిగిందండి. త్వరలో విక్టరీ విత్ యాష్ లెర్నింగ్ ట్రైనింగ్ మనకు స్టార్ట్ కాబోతుందని చెప్పడం జరిగిందండి. ఇదే అండి మన క్రిస్ జాన్సన్ గారు తన లైవ్లో చెప్పిందంటే 25 మినిట్స్ ఉంది లైవ్, కానీ అందులో ఇంపార్టెంట్ ఇవే అనిపించింది. ఏంటంటే క్రిస్ జాన్సన్ గారు కూడా చాలా అర్థమైపోయింది. ఏంటంటే అందరూ MLM కాన్సెప్ట్లో దిగడం జరుగుతుంది, మళ్ళీ MLM కాన్సెప్ట్లో వెంట పడడం జరుగుతుంది, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి, మళ్ళీ పక్కతో పట్టొద్దనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. నేను ఇక్కడే ఉండడం అని చెప్పడం కూడా జరుగుతుంది. మన యాష్ మఫర్ గారు సైలెంట్గా ఉండంటే వర్క్ ఎక్కువ జరుగుతుంది అని అర్థం. ఆయన సైలెంట్గా ఉండంటే లేడు అన్నట్టు కాదు, వర్క్ బాగా జరుగుతుంది. అలాగే యాష్ మఫర్ గారు ఎంత సైలెంట్గా ఉంటే అంత వర్క్ జరుగుతుంది, ఆయన సైలెంట్గానే ఉంచాలి అన్నట్టు చెప్పడం జరిగిందండి. అలాగే విక్టరీ విత్ యాష్లో ట్రైనింగ్ అనేది త్వరలో స్టార్ట్ కాబోతుంది అని చెప్పడం జరిగింది. కానీ ప్రాపర్ డేటు మంత్ అయితే చెప్పలేదు. ఈ విక్టరీ విత్ యాష్లో మనం ఎలాంటి పేమెంట్ కట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ అలాంటి కట్టవలసి వస్తే ఇదండి మన క్రిస్ జాన్సన్ గారు తన లైవ్లో చెప్పింది. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే థ్యాంక్ యూ సో మచ్ అండి.